హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కనుపు చిక్కుడుతోటి ఆవకాయ తయారు చేస్తున్నా. చిన్న చిక్కుడు ఉంటుంది కదా, దీంతో ఆవకాయ తయారు చేస్తున్నా. ఇవి 1 కేజీ అన్నమాట కాయలు. ఓకే, కేజీ కాయలకి నేను ఒక చింతపండుని 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు వేసుకోవచ్చు. దీన్ని ఏం చేశానంటే వేడి నీళ్ళల్లో వేసి ఒక ఉడుకు రానిచ్చి దీన్ని చల్లార్చి పెట్టుకున్నా. తర్వాత దీన్ని ఏం చేస్తానో, ఏ విధంగా గుజ్జు తీస్తానో చెప్తాను తర్వాత. ముందుగా మేము ఈ పచ్చడికి 2 రెడీ చేసి పెట్టుకోవాలి. 3. ఒకటి చింతపండు వేడి నీళ్ళల్లో వేసి ఒక ఉడుకు రానిచ్చి పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. తర్వాత ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఆవాలు మెంతులు పొడి, ఇది కావాలి దీన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత దీనికి నేను పప్పు నూనె వాడుతున్నానండి, పల్లి నూనె వాడుతున్నా. మీరు కావాలనుకుంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది పచ్చళ్ళకి. వేయించడానికి ఎంత అవసరమో అంతే వేసుకోండి, ఎందుకంటే ఇది పొంగుతుంది కదా, దానికోసం అన్నమాట. ఏముంది, ఇది పొంగుతుంటే దీనికి ఒక చిట్కా ఉంది, మ్యాక్సిమం అందరికీ తెలిసింది. మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తాను. ఏంటంటే చింతపండు ఉంది కదా, దీన్ని అందులో వేసేయడం. అది చింతపండు వేసి వేయించడం వల్ల ఏమవుతుందంటే నూనె పొంగదు. అదే ఇప్పుడు నూనె వేగిన తర్వాత మనం వీటిని వేసుకుందాం. ఇప్పుడు అది నూనె కాగింది, మనం కొద్దిగా వేసి వేయించుకుందాం. మనం దీన్ని ఒక 3 బాయిలుగా వేసి వేయించుకుందాము. కొంచెం మీడియంలోనే వేయించాలండి, ఎందుకంటే హైలో పెట్టి వేయించేస్తే పైన వేగిపోతుంది, లోపల గింజలు అవేమి వేగవు. నేను దీన్ని శుభ్రం చేసుకున్నాను. కానీ తొడిమలు అవి తీయద్దు, ఎందుకంటే తీసామనుకోండి మొత్తం విచ్చుకుపోతుంది. అలా విడిపోకుండా ఉండటం కోసం నేను ఇట్లాగా ఉంచి వేయిస్తున్నాను అన్నమాట. కొన్ని వేసాను, ఇంకా కొన్ని వేసేద్దాం. ఎందుకంటే ఖాళీ ఉంది కదా, ఖాళీ లేదేమో అనుకున్నాను నేను. ఇంకా కొన్ని వేసేద్దాం. ఇప్పుడు 3 కాకుండా 2 వాయిలుగా మనం వేయించుకోవచ్చు అన్నమాట. దీన్ని మరీ క్రిస్పీ టైప్లో వేయించకండి. ఇప్పుడు అలా వేయిస్తే మనకి తినడానికి గట్టి పడిపోతాయి. మగ్గాలి అంతే నూనెలో. ఇది మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. వేగుతుంది కదా, మనం ఏం చేద్దామంటే ఇది వేయించుకుని పెట్టుకున్నాక ఇది చింతపండుని మనం ఒకసారి మిక్సీలో వేసేసి మనం మిక్సీ పట్టేసుకుని తెచ్చేసుకుందాం. ఓకేనా? నీళ్లు తక్కువగా వేసుకుని దీన్ని ఉడకపెట్టుకోవాలండి. సరే, ఇది కూడా మిక్సీ పట్టేసేసుకుని దీన్ని ఏం చేస్తానో మిక్సీ పట్టిన తర్వాత నేను మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా కొంచెం వేగాలి, వేగిన తర్వాత అది చూద్దాము. ఇప్పుడు ఏం చేస్తానంటే మిక్సీ పట్టాను కదా, దీన్ని చింతపండుని మిక్సీ పట్టాను. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకుని దీన్ని ఏం చేద్దామంటే ఇటువంటి చిల్లులు ఏదైనా ఉంటే కనుక మనం దీన్ని ఇది చేసుకోవాలి. గుజ్జైపోయినా వస్తుంది. ఈసులు అవి అటువంటివి ఇట్లా అనుకుంటూ ఉంటే మనకి లోపల దిగుతూ ఉంటుంది అన్నమాట. చూసారా కింద
అట్లా వస్తుంది, మెత్తగా అయిపోతుంది అనమాట. సరేనా? ఇది అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఎందుకు చేస్తున్నానంటే ఈ విధంగా, ఇదిగో చూసారా, మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఇవి వస్తాయి. కాబట్టి మనం ఇచ్చేసేద్దాం ఈ విధంగా. నేను ఈనెలు తీయలేదన్నాను కదండి, కొన్ని తీసేటప్పుడు ఈనెలు వచ్చేసినాయి. చూసారా, ఈనెలు తీస్తే ఈ విధంగా విడిపోతుంది. కాబట్టి ఈనెలు తీసుకోవద్దు. ఇప్పుడు ఇది చాలండి. ఈ విధంగా కొన్ని ఈనెలు వచ్చేసినాయి, అందుకనే కొన్ని విడిపోయినాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇది తీసేస్తాను. చాలు, ఇంతకు మించి మనం ఎక్కువ తీసుకోవద్దు. చూసారా, కొన్ని విడిపోయాయి. ఈనెలు తీయనివి చూసారా, విడలేదు. ఇదన్నమాట మనకి కావాలి. కాయ పళంగా ఉంటేనే దీని రుచి. ఓకే, ఇప్పుడు చింతపండు అది తీసేయచ్చు. ఇంకా మిగిలినవి కూడా వేసేద్దాం. ఇది కూడా పూర్తిగా వేగిన తర్వాత, ఆ విధంగా వేగిన తర్వాత ఇవి కూడాను అప్పుడు నేను చెప్తానండి. ఈలోపు నేను చింతపండు పూర్తిగా తీయాలి. ఇంకాను ఇదిగో చూసారా, ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా మెత్తటి గుజ్జులా వచ్చేస్తుంది. మనం ఇందులో వేసి ఒక పొంగు రానిచ్చుకున్నాం కదా, మళ్ళీ ఇందులో నీళ్ళు అనేది కలపల. ఇదిగో చూసారా, ఇలాగే గట్టిగా ఉందన్నమాట. ఇంకా ఇలాగే తీస్తాను నేను. మళ్ళీ చూద్దాం. చూసారా, ఇలా చాలండి. ఇంతకు మించి ఎక్కువ కూడా వేయించద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఇది కూడా ఈ బౌల్లో తీసేస్తాను. ఎందుకు నేను ఎక్కువగా వేయించట్లేదంటే, ఇంతకుముందు బాగా వేయించేదాన్ని. అప్పుడు అస్సలు ఊరేవి కాదు, గట్టిగా ఉండేవి. నవలటానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నట్టుండేవి. అందుకనే మన పెద్దవాళ్ళు కూడా తినాలి కదా, అందుకనే వాళ్ళ కోసం కూడా ఇది హాఫ్ బాయిల్ అన్నట్టు వేయిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ నూనె చల్లారాలి. దాంతోపాటు ఇది కూడా మనకి బాగా చల్లారాలి. ఇవి కూడాను ఈ నూనె చల్లారిన తర్వాత ఈ నూనె కూడా ఇందులోనే కలిపేస్తానండి. కలిపేసిన తర్వాత మనకి పచ్చడికి వేరే సపరేట్గా నూనె అక్కర్లేదు. ఇప్పుడు చూడండి, ఇది నేను బాగా తీసాను గుజ్జుని. ఇది సరిపోతుంది అన్నమాట పచ్చడికి. ఇది 100 గ్రాములు. ఓకేనా? ఇది చల్లారిన తర్వాత పక్కకు పెట్టేసుకుందాము, అడ్డం లేకుండా. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోని మనం ఉప్పు, కారం, ఈ చింతపండు గుజ్జు అన్నీ కూడా కలిపేద్దాం. నూనె, ఈ ఆవాల మెంతుల పొడి, ఇదిగోండి కారం. నేను పట్టించి ఆవకాయ కారం అన్నమాట. ఇది నేను మామూలు కారం వాడట్లేదు. వాడితే 3 మ్యాంగోస్ వాడేదాన్ని, కానీ ఇది ఆవకాయకి కోసం తెప్పించిన కారం అన్నమాట. ఇంకా ఇందులోని ఇది పసుపు, ఇంగువ ఇవి కూడా నేను వాడతాను. అఫ్కోర్స్ ఈ 2 వాడని వంటలు నాకు ఉండవు, అది మీకు తెలుసు. కాబట్టి నేను ప్రత్యేకించి ఇవి చెప్పలేదు. సరే, లాస్ట్కు చెప్దామని చెప్పేసా. ఓకే అండి, ఇంక ఇవి చల్లారేంత వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఇవి చల్లారిపోయాయి చక్కగా. నూనె కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పసుపు, ఉప్పు, కారం, ఇంగువ, ఈ ఆవాల మెంతుల పొడి, చింతపండు ఇవన్నీ కలుపుకుందాం. నేను వేరే గిన్నెలో కలుపుతానండి ఎప్పుడూను. అన్నీ ఒకసారి ఒక దాంట్లో వేసిన తర్వాత కలపడం నాకు అలవాటు. ఇలా కలిపిన తర్వాత అప్పుడు వాటిలో కలపడం అలవాటు నాకు.
ఒకటిన్నర వేస్తాను. ఒకటి ముప్పై వేసా. ఓకేనా? ఇప్పుడు ఉప్పు. నేను ఉప్పు ఎప్పుడూ కూడా నేను తక్కువే వేస్తాను, తర్వాత కలుపుకోవచ్చు అవసరమైతే. ఓకేనా? ఇంచుమించు 30 దాకా వేసాను. ఇది ఆవాలు మెంతుల పొడి, దీన్ని ఒక హాఫ్ వేస్తా. ఇదిగోండి, ఇది ఒక హాఫ్. ఏం పర్వాలేదు, ఒకవేళ సరిపోదు ఇప్పుడు ఎట్లాగా అని చెప్పి అనుకోక్కర్లేదు. ఒకవేళ సరిపోకపోయినా కూడా మనం తర్వాత ఒకరోజు ఒక పూట లేదు మనం వెంటనే తినేయాలనుకుంటే ఒక 2-3 గంటల వరకు అన్ని నా ఊరనిచ్చి అప్పుడు తినేయచ్చు. ఇదిగోండి పసుపు. నేను ఇంగువ కూడా కొంచెం ఎక్కువ వేస్తాను. సో ఫుల్ స్పూన్ అన్నమాట. బాగా కలపాలి. ఇట్లాగా ఉండలు లాంటివి లేకుండా మంచిగా కలిపేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. అది ఇప్పుడు దీన్ని తీసి తర్వాత ఇందులో నేను ఇంకొకటి కూడా కలుపుతానండి. మెంతులు ఒక హాఫ్ స్పూన్ అన్నమాట. అది కూడా వేస్తాను నేను. నాకు అది అలవాటు. మీకు కావాలనుకుంటే కలుపుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులోకి ఇది 100 గ్రాముల చింతపండు నానబెట్టిన గుజ్జు, నానబెట్టి గుజ్జు తీసాను కదా, అది నేను అంతా వేయట్లేదు. చూడండి, నేను కొంచెమే వేస్తున్నాను, ఇది గమనించండి. ఓకే, ఆ చింతపండు తీయలేదు, మర్చిపోయాను. ఒక్కసారి దీన్ని కలిపేసుకుందాం. ఇది కూడా ఎందుకంటే కావాలనుకుంటే మళ్ళీ మనకి పులుపు సరిపోలేదు అని మనకు అనిపిస్తే కలుపుకోవచ్చు. ఎలాగో ఇది ఉందిగా, ఇంకొంచెం ఎంత, ఎలాగో ఇది ఉందిగా, దీన్ని చక్కగా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా బాగుంటుంది, పాడవదు. సో ఇప్పుడు దీన్ని కలిపేస్తాను. చేయి పెట్టాల్సిన టైం వచ్చింది. ఒకసారి బాగా కలుపుకుందాం. మీరు చూసుకోండి, మీకు ఈ పిండి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం కారము ఆవపిండి కలుపుకోవచ్చు. ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఉప్పు కూడా కలుపుకోవచ్చు. అది ఇప్పుడు దీన్ని నూనె వేసి కలిపేద్దాం. వేయించిన నూనె ఉంది కదా, అదే వేసి కలిపేస్తున్నాం. కావాలనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు. సో మొత్తం అంతా తడిసింది కదా ఈ నూనెది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా ఒత్తి పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఒక 2 గంటలు అట్లాగా చూసుకుని వెంటనే తినేసేటట్టు అయితే అట్లాగా, లేదో ఒక పూట నానితే చాలా బాగుంటుంది. ఈ చిక్కుడుకాయలకి ఉప్పు కారం అన్నీ పడతాయన్నమాట. మళ్ళీ నేను చెప్తున్నానండి,
దీన్ని ఈనెలు మాత్రం తీయద్దు. పోన్లే ఈనెలు తీయకపోయినా మనం చివర్లు కట్ చేద్దాము బాగుంటాయి అని అనుకుంటుంది. అలా అనుకున్నారనుకోండి విడిపోతాయి. ఇప్పుడు నాకు కొంతవరకు అట్లాగనే విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ చూసి మనం నూనె కలుపుకుందాం, సరేనా? ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఏం చేసినా కూడా నేను ఏం వంటలు చేసి యూట్యూబ్లో పెట్టినా కూడా మీరు దాన్ని చేసుకుని రుచి చూసిన తర్వాత మాట్లాడండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దయచేసి అలా మాట్లాడద్దండి. నాకు నా ఫ్యామిలీకి అందరికీ నేను ఫస్ట్ చేసి మేము తిన్న తర్వాత అది బాగుంది అంటేనే నేను యూట్యూబ్లో చేస్తున్నానండి. మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్ చేయకపోవడానికి కారణం ఈ కామెంట్లు కూడా కొంత బాధ అనిపిస్తుంది. మీకు నచ్చకపోతే చేసుకోవద్దు, నచ్చితే చేసుకోండి. బాగుంటుంది కాబట్టి నేను చేసి చూపిస్తున్నా, సరేనా? నేను మళ్ళీ చూద్దామండి. ఇది 1 గంట 2 గంటలు అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకే, సరిపోలేదండి, నూనె వేసుకోవాలి బాగా. యాక్చువల్గా అయితే ఒక పూట బాగా ఊరితే బాగుంటుంది. మనం కొత్త పచ్చళ్ళు వెంటనే తింటే బాగుంటుంది కదా, అందుకని ఇప్పుడు మేము అన్నంలో కూడా తినేస్తాం. ఎట్లా ఉంటుందో ఏమోనని టేస్ట్ చూడాలి కదా మరి. స్మెల్ అయితే ఎదిరిపోతుంది. స్మెల్ బాగుంది, సూపర్గా ఉంది స్మెల్ అయితే. అది ఇంకా దీన్ని రేపు నేను జాడీలో పెట్టేస్తాను. ఎందుకంటే ఈ ఒక్క పూట కొంచెం ఇది అవ్వాలి, ఊరాలి కొంచెం. మేము ఎంత తినేసినా కూడాను ఊరాలి. సో ఇదండి పరిస్థితి. ఒకసారి మా వారిని టేస్ట్ చూడమందాము. అది కొంచెమన్నా ఊరిందా లేదా, అది పిండి కాదు ముక్క చూడండి, కొంచెం ముక్క టేస్ట్ చూస్తున్నానండి. ఓకే, యాక్చువల్గా అయితే ఒక పూట ఉండాలి. కొంచెం ఊరాలి. టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయా? ఓకేనా? ఓకే. సో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.